15 రోజుల ముందే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర కూడా కొంతమంది కన్స్ట్రక్షన్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయనంటే ఇంకా మేము అన్ని ఆపేసుకొని కూర్చోవాలి వాళ్ళు వచ్చేంత వరకు. కూడా బాధ్యత అంత ఇది తీసుకుంటారు. ఆయన చెప్పినట్టు ఏంటంటే ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధ్యతగా ఓటేస్తారు. పలానా వాడిని ఎంచుకుంటే మనకి పలానా జరుగుతుంది అని. ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్ లో లేకపోవడం అనేది విచారించదగ్గ విషయము. ఇంకా చెప్పాలంటే ఆ ఓటుకి సంబంధించిన ఇంకు చేతి ఏళ్ళ మీద లేకపోతే నెక్స్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక నెల జీతం కట్ చేయమని ఈసీ కమిషన్ నుంచి రిటర్న్ గిఫ్ట్ కాదు సార్, ఈసీ కమిషన్ నుంచి ఈ ఆర్డర్ పాస్ చేయాలి. వీడికి 4 రోజులు ఈ నెక్స్ట్ మంత్ సాలరీ కట్ చేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తే చచ్చినట్టు వచ్చి ఓట్లేస్తారు వీళ్ళు. సో మకాన్ సింగ్ గారు, ఓవరాల్ గా ఎంత మెజారిటీ కాంగ్రెస్ కి వస్తుంది అనుకుంటున్నారు మీరు? పోలింగ్ అయిన దాన్ని బట్టి సరళి బట్టి చెప్పొచ్చు. నేను ఎక్కడైతే డివిజన్స్ తిరిగినానో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, ప్రభుత్వానికి చేయాలి, చేస్తారు వారి నమ్మకం అవుతున్నది. కాబట్టి చిన్న మెజార్టీ నా అంచనా 15,000 దాటుతుంది ఈజీగా. నా అంచనా సార్. మీ అంచనా అంటే 7% పైన ఉంటదని. నేను చూసిన దాంట్లో ఇంకా పక్క డివిజన్లలో ఎట్లా జరిగిందని అవగాహన నాకు లేదు. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనకు అనధికారిక సమాచారం వస్తుంది, 5 రౌండ్లు దాటేసరికి 12,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా వస్తుంది. అనధికారిక సమాచారమే, నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. 5 రౌండ్లు దాటేసరికి 12,000 అని చెప్తున్నారు. ఈసీ మాత్రం 2 రౌండ్లే ఇచ్చింది. 17,874 ఓట్లు నవీన్ యాదవ్ కి, మాగంటి సునీత గోపీనాథ్ కి 14,879, లంకల దీపక్ రెడ్డికి 3,475. ఇది మాత్రం అధికారిక సమాచారం. మిగతా 3rd, 4th, 5th రౌండ్ లో బాగా మెజారిటీ వచ్చినట్టుగా చెప్తున్నాయి అవన్నీ కూడా. రేవంత్ గారు ఎస్ ఎంత సార్ మెజారిటీ? 12,000 అని చెప్తున్నారు, కానీ అధికారిక సమాచారం కాదు. 5 రౌండ్ల తర్వాత 12,000 అని చెప్తున్నారు. అధికారికంగా వచ్చింది 2,995, 2,995 2 రౌండ్స్. ఆఫ్టర్ 2 రౌండ్స్ 17,874 నవీన్ యాదవ్, మాగంటి సునీత గోపీనాథ్ 14,879. ఇదంతా కూడా షేక్పేట మెజారిటీ. షేక్పేట ప్రతి రౌండ్ చెప్తారు కదా సార్ వాళ్ళు. 2 రౌండ్ల వరకు మాత్రమే ఇప్పుడు అధికారిక సమాచారం. 3rd, 4th, 5th లోపల వాళ్ళు చెప్తున్నారు, కానీ అది ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఇంతవరకు. ఓకే ఓకే. సో మీరు అనుకున్నట్టే ఉందా? 2 రౌండ్ల తర్వాత దాదాపు 3,000 అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా అయితే 2 రౌండ్లకు 3,000 ఉందంటే బాగా 15,000. 10 రౌండ్లకు 15,000. 2 రౌండ్ల 3,000 అంటే 10 రౌండ్లకు 15,000 దాకా మీరు అనుకున్నట్టే వస్తుంది. కానీ 3rd, 4th, 5th లో బాగా మెజారిటీ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. 3rd రౌండ్ ఫస్ట్ బీఆర్ఎస్ మెజారిటీ అన్నారు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు. బట్ 3rd, 4th, 5th మాత్రం చాలా క్లియర్ గా మెజారిటీ ఉంది. 12,000 దాటింది అని 12,651, 5 రౌండ్ల తర్వాత 12,651 అని చెప్తున్నారు. కానీ నేను అఫీషియల్ గా దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే పూర్తి ఓట్లు వస్తేనే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అన్నది వస్తేనే చూడాలి అక్కడ. కరెక్ట్ కరెక్ట్. ఏ పార్టీకి ఎన్ని అంటే సమాజ్ కూడా బహుశా మీది 8వ రౌండ్ 9వ రౌండ్ లో కౌంట్ అవుతుంది అనుకుంటా. 8వ రౌండ్ 9వ రౌండ్ లో సమాజ్ కూడా కౌంటింగ్ అవుతుంది. ఇప్పుడు 3rd రౌండ్ నుంచి ఎక్కువ రేవంత్ నగర్, వెంగళరావు నగర్ ఇవన్నీ నడుస్తున్నాయి. మీకు ఎక్కువ మెజారిటీ ఏ డివిజన్ లో రావచ్చు రాజ్ ఠాకూర్ గారు? యూసుఫ్గూడ, రహమత్ నగర్, బోరబండ. బోరబండ కూడా వస్తుంది. ఓకే. షేక్పేటనా తక్కువనా మీరు? ఎందుకంటే ఇక్కడ నవీన్ అనేవాడు ఈ ఏరియాలో స్లమ్స్ లో చాలా సోషల్ సర్వీస్ చేశాడు. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఇప్పుడు వచ్చేటి ఫైన్ రైస్, 200 యూనిట్స్ కరెంట్, ఇలాంటివి బాగా రీచ్ అయ్యాయి. ఓకే. కంప్లీట్ స్లమ్ సార్, ఇది కంప్లీట్ స్లమ్ ఇది. ఓకే ఓకే ఓకే. సో ఈ బోరబండలో కూడా ఉంటుంది ఎఫెక్ట్. బీఆర్ఎస్ బోరబండలో మంచి మెజారిటీ వస్తుంది మాకు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకో విషయం చెప్తా సార్,
గోపి అనేవాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 12 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉన్నాడు. విష్ణు పీజీఆర్ అనేవాడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయినాడు. అజరుద్దీన్ గారు ఉన్నప్పుడు మన ఎవరు పట్టించుకోలే, ఆయన ఫోకస్ గా ఉన్నాడు. గోపి గారు కూడా కాంగ్రెస్ వస్తారేమో అనే టైంలో అతను ఎవరు డిస్టర్బ్ చేశారు. మెసేజ్ పెట్టండి. సో ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా మనం లేదు. మన వాళ్ళు వచ్చే యాక్టివ్ అయ్యి వాళ్ళు చనిపోయిన రోజు నుంచి ప్రారంభం చేసి హడావుడి వాళ్ళకి కనబడ్డారు. కానీ ప్రజలు హైదరాబాద్ చాలా స్మార్ట్. ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళకి వాళ్ళ ఆలోచన ప్రభుత్వం పనిచేసింది. ఆయన ముస్లింస్ అండ్ స్లమ్ లెవెల్ వాళ్ళు కాంగ్రెస్ వైపు. ఓకే ఓకే. ముస్లిం ఓటు మీకే పడిందా? మరి షేక్పేట్ లో 50-50 కనిపించింది. ఏది పడదు కదా సార్, 50-50 అయినా గొప్పదే కదా సార్. అంటే మీకు బీఆర్ఎస్ కూడా తగ్గఫరే పడేట్టు అనిపించింది కదా? అభ్యర్థి పడుండదు. నేను కాంగ్రెస్ నేను అప్డేట్ చేస్తున్నా. థర్డ్ రౌండ్ ఈసీ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. థర్డ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీ, 3000 ఓట్ల ఆధిక్యం. థర్డ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి రేమత్ నగర్ డివిజన్ కూడా యాడ్ అయింది. రేమత్ నగర్ ఎర్రగంట తర్వాత 3 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ ఆధిక్యం 6012. ఇది అధికారిక లెక్క. సో 5 రౌండ్ల తర్వాత దాదాపు 12,000 ఓట్ల మెజారిటీ అనేది నిజమే. రేమత్ నగర్ లో భారీ మెజారిటీ నవీన్ యాదవ్ కు వచ్చినట్టుగా అర్థమవుతుంది. 6012 ఓట్లు 3 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ కి. 3 రౌండ్ల తర్వాత నవీన్ యాదవ్ 28,999, మాగంటి సునీత 22,987, లంకల దీపక్ రెడ్డి 5,361. సో బీజేపీ పర్లేదు, మొత్తం ఓట్స్ కౌంట్ అయినాయి 29, 23, 52 ప్లస్ 6, 58,000లో నవీన్ యాదవ్కి ఎగ్జాక్ట్గా 50% పడుతుంది. బీజేపీకి 5,361 అంటే దాదాపు 9% బీజేపీకి మనకు కనిపిస్తోంది. మాగంటి సునీత గోపీనాథ్ 22,987, 6,012 ఓట్ల మెజార్టీ. థర్డ్ రౌండ్ తర్వాత అఫీషియల్ గా 6,012 ఓట్ల మెజారిటీ థర్డ్ రౌండ్ లో మనకి ఈసీ లెక్క ప్రకారం కనబడుతుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే 20,000 మెజారిటీ ఖచ్చితంగా దాటుతుంది. ఎస్ మకాన్ సింగ్ గారు, 3 రౌండ్స్ తర్వాత 6,000 మెజారిటీ. యావరేజ్ గా రౌండ్ కు 2,000 అంటే 10 రౌండ్లకు 20,000 వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రేమత్ నగర్ కాబట్టి కొంచెం ఎక్కువ మెజారిటీ వస్తుంది. 4th, 5th కూడా రేమత్ నగర్ కనుక్కుంటే కనుక సో యావరేజ్ గా 15,000 to 20,000 మెజారిటీ రావచ్చు. ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నా సార్? ఇంకా 7 రౌండ్లు. 10 రౌండ్ అంటే 10వ రౌండ్ చిన్నదే, 10వ రౌండ్ ఫుల్ లేదు. 6 రౌండ్లు, 6.5 రౌండ్లు అనుకోండి. 10వ రౌండ్ లో 29 బూతులు, మిగతా అన్ని చోట 42 బూతులు అయితే రావాలి. ఫస్ట్ రౌండ్ చాలా తక్కువ, షేక్పేట్ లో చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ షేక్పేట్ ఉన్న దగ్గర 47 ఓట్లు మాత్రమే. కానీ షేక్పేట నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మెజారిటీ పడుతుంది. అంటే రివర్స్ అయినట్టుంది. ముస్లిం ఓటు బీఆర్ఎస్ పడింది, హిందూ ఓటు హిందూ కాదు బీసీ ఫ్యాక్టర్ పనిచేసింది. బీసీ ఫ్యాక్టర్. సో కంగ్రాచులేషన్స్ రాజు, ఇంకా గెలిచినట్టే. మీరు గెలిచినట్టేనా? సునీత గారు వెళ్ళిపోవచ్చు ఇంటికి. సో అంటే 3వ రౌండ్ ముగిసేసరికి ఎక్కడెక్కడ ఎన్ని బూతులు ఏం చెప్తాను నేను. షేక్పేట 76 బూతులు, ఎర్రగడ్డ 9 బూతులు, వెంగళరావు నగర్ 17 బూతులు, రెహమత్ నగర్ 28 బూతులు. ఓకే, ఇంకా వెంగళరావు నగర్ ఇంకొక 43 బూతులు కావాల్సి ఉండే. తర్వాత రెహమత్ నగర్ నెక్స్ట్ 4th, 5th రౌండ్లో రెహమత్ నగర్. ఆ తర్వాత 6వ రౌండ్ నుంచి వెంగళరావు నగర్, యూసఫ్ కూడా, మీ సోమాజ్ కూడా 7వ రౌండ్లో ఉంది. 7వ రౌండ్, 8వ రౌండ్లో నుంచి సోమాజ్ కూడా, ఎర్రగడ్డ, బోరబండ ఇవన్నీ వస్తాయి. 100% లీడ్ ఉంటుందా? 100%. ఎంత లీడ్ రావచ్చు? అంటే అక్కడ పోలైజ్ తక్కువ కదా, పోలైజ్ 50% లేదు, 50% అబౌవ్ కావచ్చు. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ దాదాపు ఒక వడ్డర బస్తీ, ఒక అంబేద్కర్ బస్తీ,
ఒక సీనియర్ అఫీషియల్ వీళ్ళు దాదాపు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళే ఖచ్చితంగా తెలియదు, కానీ ఓటింగ్ తక్కువ అయింది. I have a strong confidence that they are going to vote. ఓకే. సో 3 రౌండ్స్ లో దాదాపు 6,000 ఓట్ల మెజారిటీ. ఇది అధికారిక సమాచారం. ఇది అధికారికంగా ఈసీ